ఒకరోజు ఒక పాము మంటల్లో కాలిపోతూ చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అప్పుడే ర్యాన్ అనే దయగల వ్యక్తి చెక్క కర్రను పట్టుకుని దానికి సహాయం చేశాడు. సర్పరాకుమారుడు త్వరగా కర్రపైకి ఎక్కాడు. దాని కాలిన చర్మాన్ని చూసిన ర్యాన్ పాము నొప్పిని తగ్గించడానికి దానిపై నీరు పోశాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి పాము ర్యాన్ను పాముల రాజ్యానికి తీసుకెళ్లి సర్పరాజుకు పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. ర్యాన్ తన గాడిదకు గొర్రెలను చూడమని చెప్పి ఆపై పామును అనుసరించాడు. వారు పొలాలు మరియు అడవులను దాటి అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద రాతిని చేరుకున్నారు. పాము ఒక చిన్న రంధ్రంలోకి జారిపడి ర్యాన్తో ఈ బండను తరలించమని చెప్పింది. ర్యాన్ దానిని తన కర్రతో నెట్టి మెట్లు కనుగొన్నాడు. అతను కిందకు వెళ్లినప్పుడు 2 పెద్ద పాములచే రక్షించబడిన మెరిసే బంగారు రాజభవనాన్ని చూశాడు. లోపల గోడలు వజ్రాలు, మాణిక్యాలు మరియు అనేక రత్నాలతో మెరుస్తున్నాయి. కానీ సర్పరాజు ఒక అపరిచితుడిని చూసినప్పుడు అతను కోపంగా ఉన్నాడు మరియు తన తోకతో నేలను కొట్టాడు. రాజభవనం కదిలింది. సర్పరాకుమారుడు త్వరగా వివరించాడు. తండ్రి, ఈ వ్యక్తి నన్ను నుండి రక్షించాడు. రాజు శాంతించి ర్యాన్ వైపు చూశాడు. అతను అన్నాడు, నువ్వు నా కొడుకు ప్రాణాన్ని కాపాడావు. నేను నీకు 2 ఎంపికలు ఇస్తాను. నువ్వు అన్ని జంతువుల భాషను అర్థం చేసుకోవచ్చు లేదా నీకు అందులేని నిధి ఉండవచ్చు. కానీ నువ్వు ఒకదాన్ని ఎంచుకోవచ్చు అని ర్యాన్ జాగ్రత్తగా ఆలోచించాడు. అతను తన గొర్రెలు మరియు కుక్కతో పెరిగినప్పటి నుండి జంతువులు ఏమనుకుంటాయో తెలుసుకోవాలని ఎప్పుడూ కోరుకునేవాడు. కాబట్టి అతను చెప్పాడు, నేను జంతువుల భాషను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. సర్పరాజు అతన్ని ముందుకు అడుగు పెట్టమని అడిగాడు. అతను తన పొడవైన మెరిసే నాలుకతో ర్యాన్ ముఖాన్ని నాకాడు. అకస్మాత్తుగా ర్యాన్ పాముల గొంతులను స్పష్టంగా వినగలిగాడు మరియు వాటి ఈలల మాటలను అర్థం చేసుకోగలిగాడు. యువరాజు అతన్ని హెచ్చరించాడు. ఈ బహుమతి ఒక రహస్యం. నువ్వు జంతువులతో లేదా మన రాజ్యం గురించి మాట్లాడగలవని ఎవరికీ చెప్పలేదు. అలా చేస్తే బహుమతి శాపంగా మారుతుంది. ర్యాన్ తల ఊపాడు. అతను తన గ్రామం ఆడుకున్నాడు. కానీ ఇప్పుడు జంతువులు ఏమి చెబుతున్నాయో అతను వినగలిగాడు. ఒకరోజు అడవిలో గొర్రెలను మేపుతున్నప్పుడు ఒక చెట్టులో 2 కాకులు మాట్లాడుకోవడం అతను విన్నాడు. ఈ చెట్టు కింద ఒక పెద్ద నిధి దాగి ఉంది. కానీ ఏ మానవుడు దానిని ఎప్పటికీ కనుగొనలేరు. ఉత్సాహంగా ఉన్న ర్యాన్ ఇంటికి పరిగెత్తాడు. తన గొర్రెలను బ్రూనోకు ఇచ్చాడు మరియు పొలం యజమానికి వీడ్కోలు చెప్పాడు. ఆ రాత్రి అతను గొడ్డలి మరియు పారతో తిరిగి వచ్చాడు. 3 అడుగులు తవ్విన తర్వాత బంగారు నాణేలు మరియు ఆభరణాలతో నిండిన పెద్ద పెట్టెను కనుగొన్నాడు. కాకులు చెప్పింది నిజమే. ర్యాన్ నిధిని ఇంటికి తీసుకెళ్లి దాచాడు. ఆ సంపదతో అతను అడవి దగ్గర ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాడు. భూమి కొని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. సారా అనే దయగల మరియు అందమైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ వ్యక్తి తన భార్యను రోజుకు ఒక్కసారే చూడగలడు. సరిగా మధ్యాహ్నం 12 గంటలకు. వారిద్దరూ మాట్లాడుకోలేదు, ఒకరినొకరు తాకలేదు. వారు నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు. కొంతసేపటి తర్వాత వారి మధ్యకు ఒక పెద్ద పక్షి వచ్చింది. ఇది వారి సమావేశ సమయం ముగిసిందని సంకేతం. ఆ తర్వాత వారి కాళ్ల క్రింద ఉన్న పటాలు కదలడం ప్రారంభించి ఇద్దరినీ తిరిగి వారి స్థిర ప్రదేశాలకు తీసుకువెళతాయి. కానీ ఆ స్త్రీ తిరిగి రావడానికి ఎప్పుడూ సిద్ధంగా లేదు. అందుకే ఆ వ్యక్తి ఒక గొలుసును తీసి ఆమె వైపు విసిరాడు. వారి చేతులు జోడించినప్పటికీ వారు పటాల పట్టు నుండి తమను తాము విడిపించుకోలేకపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రహస్య గదికి తిరిగి పంపారు. అక్కడ అతను యంత్రాల కోసం బొగ్గు తవ్వాలి. తన స్థిరమైన జీవితంలో మరియు తన భార్యను కలవాలనే కోరికలో అతను సమీపంలో ఉంచిన పారను తీసుకుని తన ఆత్మలో కొంత భాగాన్ని బయటకు తీశాడు. గొలుసుల నియమాలను అతను లోతుగా అర్థం చేసుకున్నాడు. తరువాత తన దగ్గర ఉంచుకున్న పెన్నును ఉపయోగించి కాగితంపై కొన్ని గీతలు గీశాడు. అతను ఆ కాగితాన్ని విమానంలోకి మడిచి బయటకు ఎగరేశాడు. ఆ విమానం అతని భార్య గదికి చేరుకునే వరకు చాలా గోడలు మరియు మార్గాల గుండా వెళ్ళింది. ఆ స్త్రీ విమానం తెరిచింది మరియు దానిపై వ్రాసినది చదివిన వెంటనే ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నట్లుగా అద్దం వైపు తిరిగింది. ఆమె తన ఛాతీ నుండి ఒక శక్తి రాయిని బయటకు మరియు ఆ క్షణంలో ఆమె శరీరం రాయిలా గట్టిపడింది. ఆ రాయి ఒక రంధ్రం గుండా బయటకు దొర్లింది. మార్గాలు మరియు సొరంగాల గుండా వెళుతూ అది చివరకు ఆ వ్యక్తిని చేరుకుంది. ఆ వ్యక్తి ఆ రాయిని ఎత్తుకుని తన భార్య ప్రతిరూపం దానిలో స్థిరపడిందని చూశాడు. అతను కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు అతనికి వేరే మార్గం లేదు. ఆ రాయిని తన ఆత్మతో కలిపేసుకున్న వెంటనే అతని గొలుసులన్నీ వాటంతట అవే తెరుచుకున్నాయి. తన భార్యను తిరిగి పొందాలనే కోరికతో అతను నేరుగా ఇంజిన్లోకి దూకాడు. అక్కడ లోపల లోతుగా వేగంగా తిరుగుతున్న కొట్టే యంత్రాలు ఉన్నాయి. అవి క్షణంలో అతన్ని నాశనం చేయగలవు. కానీ అతను యంత్రాల కదలికను జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు మరియు ఒక సెకండ్ విండోను ఉపయోగించి అతను దూకాడు. చివరికి అతను చివరి చెక్క పొరను విరిచినప్పుడు అతను ప్రశాంతంగా ఒక కొత్త గదిలో కూర్చున్నాడు. అక్కడ వేచి ఉండగా కొన్ని క్షణాల్లోనే గడియారం 12 కొట్టింది మరియు అతని భార్య చల్లని శరీరం పట్టాల గుండా ఆ గదిలోకి వచ్చింది. కానీ ఈసారి ఆ వ్యక్తి వెళ్లలేదు. ఆ క్షణంలోనే అదే పెద్ద పక్షి మళ్లీ గాలిలో కనిపించింది మరియు ఆ వ్యక్తి దాని వీపుపై స్వారీ చేస్తున్నాడు. అతను సరైన క్షణం కోసం వేచి ఉన్నాడు మరియు అతను తన భార్యను చేరుకున్న వెంటనే శక్తి రాయిని ఆమె శరీరంలోకి తిరిగి ఉంచాడు. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు మరియు ఆ వ్యక్తి అతని భార్యతో కలిసి ఆ పక్షి వీపుపై ఎగిరిపోయాడు. భార్య వెనక్కి తిరిగి చూసి అక్కడ ఇంకా బంధించబడిన తోలుబొమ్మలు. ఈ రాక్షసుడు రాళ్లను పదే పదే నములుతూనే ఉంటాడు. ఆపై వాటిని తీసుకుని ఒక వింత ఆకారపు టవర్లో పేర్చాడు. అతను ఇలా ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. పిక్సీ ఇదంతా చూసి అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంది. అప్పుడు రాక్షసుడు తన పాదంలో ముళ్ళు దాగి ఉండడం వల్ల కుంటుతున్నాడని ఆమె చూసింది. తరువాత రాక్షసుడు వెళ్లబోతుండగా పిక్సీ రహస్యంగా అతనిని అనుసరించడం ప్రారంభించింది. తద్వారా ఆమె ముళ్ళును తొలగించడంలో సహాయపడుతుంది. రాక్షసుడు తన గుహలో నిద్రిస్తున్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా అతని దగ్గరికి వెళ్లి ముళ్ళును తీయడానికి ప్రయత్నించింది. కానీ నొప్పి కారణంగా రాక్షసుడు వెంటనే మేల్కొని కోపంగా ఆమె వైపు చూసింది. దేవకన్య ఏమి చేయాలో అర్థం కాలేదు. కాబట్టి ఆమె చనిపోయినట్లు నటించడం ప్రారంభించింది. అప్పుడు రాక్షసుడు బిగ్గరగా గర్జించి ఆమెను గుహ నుండి బయటకు విసిరివేసింది. కానీ ప్రమాదం తర్వాత కూడా పిక్సీ వదులుకోలేదు. రాక్షసుడు రాళ్లను సేకరించడానికి ఇష్టపడతాడని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె రాక్షసుడి దృష్టిని ఆకర్షించడానికి చెట్లతో ఒక రాయిని కట్టింది. రాక్షసు కానీ అతను నెమ్మదిగా రాయి దగ్గరికి రాగానే పిక్సీ తాడు లాగింది మరియు రాయి చెట్టు పైన వేలాడుతోంది. రాక్షసుడు రాయిని కొరకడానికి దూకాడు. అదే సమయంలో పిక్సీ త్వరగా ఎగిరి ముళ్ళును తొలగించింది. అకస్మాత్తుగా ఆ రాయి పడి ఆమెను నొక్కింది.
తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత కూడా ఆమె బయటకు రాలేకపోయింది. ఇప్పుడు రాక్షసుడు తనను తింటాడని ఆమె అనుకుంది. కానీ వాస్తవానికి రాక్షసుడు ఆ రాయిని మాత్రమే కోరుకున్నాడు. రాక్షసుడు తన పావును నాకాడు మరియు నొప్పిపోయిందని కనుగొన్నాడు. కానీ ధన్యవాదాలు చెప్పే బదులు అతను వైఖరిని ప్రదర్శించి వెళ్లిపోయాడు. పిక్సీ ఇంటికి వెళ్లబోయింది. కానీ ఇప్పుడు రాక్షసుడు నొప్పితో ఉన్నప్పటికీ రాళ్లను ఎందుకు సేకరించాడో తెలుసుకోవాలని ఆమె ఇంకా ఎక్కువ కోరుకుంది. రాక్షసుడు కలబందను నమిలి రాళ్లపై ఉమ్మివేసిందని ఆమె చూసింది. అప్పుడు అతను దానిపైన మరిన్ని రాళ్లను ఉంచాడు. పిక్సీ అతని చర్యలను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. కానీ రాక్షసుడికి అతని నమ్మకాన్ని గెలుచుకోవడానికి పిక్సీ తన జుట్టుతో బట్టలు తయారు చేశాడు. అయినప్పటికీ రాక్షసుడు ఆమెను పట్టించుకోలేదు మరియు ఆమె నిద్రపోయే స్థలాన్ని కూడా పగలగొట్టాడు. పిక్సీ అతనికి రాళ్లు తెచ్చాడు. కానీ అతను వాటిని కూడా విసిరివేశాడు. పిక్సీ శరీరం నుండి బయటకు వస్తున్న మాయా ధూళిని చూసి మొదటిసారిగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ దేవకన్య మాయా ధూళిని చూసిన తర్వాత అతను చాలా సంతోషించాడు. అప్పుడు దేవకన్య తన మాయా ధూళితో రాళ్లు సేకరించడంలో అతనికి సహాయం చేయడం ఈసారి రాక్షసుడు నిరాకరించలేదు. రాక్షసుడు పిక్సీ చేసిన మంచాన్ని చూసినప్పుడు అతను స్వయంగా వెళ్లి అక్కడ పడుకున్నాడు. ఇప్పుడు అతను పిక్సీని తన సొంతమని అంగీకరించాడని ఇది చూపిస్తుంది. తరువాత మరుసటి రోజు ఉదయం రాక్షసుడు పిక్సీని నిద్రలేపినప్పుడు టవర్ పూర్తిగా నిర్మించబడిందని ఆమె చూసింది. కానీ ఈ టవర్ దేనికి? అప్పుడే రాక్షసుడు ఆమెను ఆపాడు. తరువాత రాత్రి రాక్షసుడు చివరి టవర్ను కూడా నిర్మించాడు. అందమైన రాత్రి ఆకాశం కింద పిక్సీ రాక్షసుడి ముక్కుపై విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా నిద్రపోయింది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక నక్షత్రం పడిపోయింది మరియు ఆకుపచ్చ పొగ బయటకు వచ్చింది. ఇది రాక్షసుడి కళ్లను అకస్మాత్తుగా మార్చివేసింది. తరువాత ఉదయం పిక్సీ మేల్కొన్నప్పుడు రాక్షసుడు అదృశ్యమైందని ఆమె చూసింది. ఆమె సహాయం ఫోన్ చేసింది. తరువాత టింకర్ ఆ రాక్షసుడిని మంచు అడవిలో కనుగొన్నాడు. కానీ ఆ రాక్షసుడు టింకర్ను తన తోకతో కొట్టి ఆమెను మూర్ఛపోయేలా చేశాడు. మరియు పిక్సీ అక్కడికి చేరుకున్నప్పుడు మెరుపు టవర్ను తాకింది మరియు రాక్షసుడి తలపై 2 కొమ్ములు బయటకు వచ్చాయి. అతను బిగ్గరగా గర్జించాడు మరియు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఇది ఒక వింత ప్రపంచం. ఇక్కడ రోబోలను కూడా వారి లింగం ఆధారంగా విభజించారు. ఒక రోబోను పురుషుడిగా ప్రకటిస్తే దానిపై బంగారు కాంతిని ఉంచి దానిని ఉన్నత తరగతి ప్రపంచానికి పంపుతారు. కానీ ఒక రోబోను స్త్రీగా ప్రకటిస్తే దానిని పనికిరానిదిగా భావించి చెత్తబుట్టలో వేస్తారు. కానీ మేరీ పుట్టుకతోనే స్త్రీగా ప్రకటించబడిన రోబో. తనకు తదుపరి ఏమి జరుగుతుందో ఆమెకు తెలియదు. ఆకాశంలో చాలా దూరంలో బంగారు కాంతి కిరణాలు పైకి లేచినట్లు ఆమె చూసింది. ఈ కాంతి ఏమిటి మరియు దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలనే కోరిక ఆమె మనస్సులో తలెత్తింది. అప్పుడే తన దగ్గర నిలబడి ఉన్న రోబోట్ ఛాతీపై ఉన్న గుర్తు ఇతర రోబోట్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె చూసింది. ఆమె ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా ఆ రోబోట్ గాజు గోడ గుండా వెళ్ళింది. అది గోడ దాటి వెళ్లిన వెంటనే అది కాంతితో మెరుస్తూ పై ప్రపంచం వైపు ఎగిరింది. మేరీ అసూయ మరియు ఆశ్చర్యంతో దానిని చూసింది. ఆమె కూడా అక్కడే నిలబడి బహుశా తాను కూడా ఆ గోడ గుండా వెళ్ళగలనా అని ఆశతో ఉంది. ఇంతలో పెద్ద అలారం మోగింది. మేరీ భయంతో స్తంభించిపోయింది. ఇదంతా నిజంగా జరుగుతుందని ఆమె నమ్మలేకపోయింది. మరుసటి క్షణంలో ఒక పెద్ద యాంత్రిక చేయి ఆమెను పట్టుకుని చెత్త కుప్పలోకి విసిరేసింది. మేరీ కళ్ళు తెరిచినప్పుడు ఆమె విరిగిన రోబోల మధ్య పడి ఉంది. ఈ రోబోలను ఒక్కొక్కటిగా కొలిమిలోకి విసిరివేస్తున్నట్లు ఆమె చూసింది. అక్కడ అవి కరిగిపోతున్నాయి. ఆమె తన ఛాతీ వైపు చూసింది మరియు గాజు గోడ వాస్తవానికి ఆడ మరియు మగ రోబోలను వేరు చేసే గోడ అని అర్థం చేసుకుంది. కోపం మేరీ మనసును నింపింది. ఆమె ఆలోచిస్తోంది, ఇంత అన్యాయం ఎందుకు జరుగుతోంది? ఆడ రోబోలు మాత్రమే ఎందుకు నాశనం చేయబడుతున్నాయి? ఆమె ఇక మౌనంగా ఉండలేకపోయింది. ఆమె ఛాతీ నుండి ఒక ఆయుధాన్ని తీసి తన శక్తినంతా ఉపయోగించి గాజు గోడను కొట్టింది. ఆమె కొట్టే శబ్దం చాలా బిగ్గరగా ఉంది. అది ఇతర రోబోల దృష్టిని ఆకర్షించింది. మేరీ మళ్లీ గోడను కొడుతూనే ఉంది. కానీ అది ఎటువంటి ప్రభావం చూపలేదు. ఆమె అలసిపోతోంది. వదులుకోవడానికి దాదాపు సిద్ధంగా ఉంది. అప్పుడు ఆమె వెనుక నిలబడి ఉన్న అన్ని రోబోలు ఒక్కొక్కటిగా లేచి నిలబడ్డాయి. వారు మేరీ ధైర్యంతో ప్రేరణ పొందారు. స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఆమెతో చేరాలని కూడా నిర్ణయించుకున్నారు. అప్పుడు వారు కలిసి గాజు గోడను కొట్టడం ప్రారంభించారు. క్రమంగా పగుళ్లు కనిపించడం ప్రారంభించాయి మరియు అకస్మాత్తుగా గోడ ముక్కలుగా పగిలిపోయింది. ఆ సమయంలో మేరీ మరియు ఆమె తోటి రోబోలన్నీ ప్రకాశవంతమైన బంగారు కాంతిలో స్నానం చేయబడ్డాయి. ఇప్పుడు అవన్నీ ఆపై ప్రపంచాన్ని మార్చాలనే లక్ష్యంతో ఎగరడం ప్రారంభించాయి. కంప్యూటర్ను ఎలా ఆపరేట్ చేయాలో తెలియనిది ఆకుపచ్చ రోబోట్ మాత్రమే. కంప్యూటర్ను ఆన్ చేయడానికి అక్కడక్కడ బటన్లను నొక్కాడు. అకస్మాత్తుగా బ్లాక్ బోర్డ్లో చాలా కష్టమైన ప్రశ్న కనిపించింది. మిగతా రోబోలన్నీ ఒక్క సెకనులో దాని పరిష్కరించాయి. ముగిసేలోపు ఆకుపచ్చ రోబోట్ భయపడింది. అతను స్క్రీన్పై యాదృచ్ఛికంగా ఏదో నొక్కాడు మరియు అతని సమాధానం తప్పు. ఇది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది. అప్పుడు అతను శారీరక శిక్షణ ప్రారంభించాడు. అందరూ దూరం నుండి ఒక బంతిని బుట్టలోకి విసిరేయాలి. ఇతర రోబోలు దీన్ని చాలా సులభంగా చేశాయి. కానీ ఆకుపచ్చ రోబోట్ వంతు వచ్చినప్పుడు అతని బంతి బుట్ట దగ్గరకు కూడా చేరలేదు. అతను ఇతరుల నుండి ఎందుకు భిన్నంగా ఉన్నాడో ఆలోచించడం ప్రారంభించాడు. అన్ని రోబోల శరీరాలు కొత్తగా మరియు మెరుస్తూ ఉన్నాయని అతను జాగ్రత్తగా గమనించాడు. కానీ అతని చేతులు పాతవి మరియు తుప్పు పట్టాయి. అతను నిశ్శబ్దంగా ఉండి లోతైన ఆలోచనలోకి వెళ్లాడు. రాత్రి అతను నిశ్శబ్దంగా వస్తువులను ఉంచిన నిల్వ గదికి వెళ్లాడు. అక్కడ అతను కొన్ని కొత్త భాగాలను కనుగొన్నాడు. అతను తన పాత తుప్పు పట్టిన భాగాలను తీసివేసి వాటి స్థానంలో కొత్త వాటిని ఉంచాడు. ఇప్పుడు అతను ఇతరులతో సమానంగా రాణించగలడని నమ్మకంగా ఉన్నాడు. మరుసటి రోజు అతను పూర్తి ఆత్మవిశ్వాసంతో శిక్షణకు వచ్చాడు. కానీ ఇప్పటికీ అతని బంతి ఒకసారి కూడా బుట్టకు చేరుకోలేదు. దీని తర్వాత స్టామినా పరీక్ష జరిగింది. ప్రతి ఒక్కరూ నీటితో నిండిన కంటైనర్ను ముగింపు రేఖకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇతర రోబోలు చాలా త్వరగా పరిగెత్తాయి. కానీ ఆకుపచ్చ రోబోట్ అక్కడే ఆలోచిస్తూ నిలబడింది. అతను పరిగెత్తినప్పుడు అతను పడిపోయి ముగింపు రేఖకు చేరుకునే సమయానికి మిగతా వారందరూ తమ పనిని హాయిగా పూర్తి చేశారు. అతను చాలా బాధపడ్డాడు. శిక్షణ తర్వాత అతను అక్కడే ఉండి ఒంటరిగా బంతిని విసరడం సాధన చేశాడు. కానీ ప్రతిసారి అతను విఫలమైనప్పుడు అప్పుడు అతను ఆలోచించాడు. అతను జోడించిన కొత్త భాగాలను తీసివేసి తన పాత తుప్పుపట్టిన భాగాలను తిరిగి ఉంచాడు. మరియు ఆశ్చర్యకరంగా ఇప్పుడు అతను బంతిని సరిగ్గా బుట్టలోకి విసిరేయగలిగాడు. ఆ మృత్యుదేవుడు ఆ మనిషి ఆత్మను తీసుకోవడానికి వచ్చాడు. కానీ ఆ మనిషి ఇంకా బతికే ఉన్నాడని అతను చూశాడు. కాబట్టి అతను కొంచెంసేపు వేచి ఉండాలని అనుకున్నాడు. అప్పటి వరకు అతను మానిటర్లో గేమ్ ఆడటం ప్రారంభించాడు.
కానీ పొరపాటున ఒక డిస్ప్లే దెబ్బతింది మరియు అకస్మాత్తుగా అలారం మోగింది. ఇది వైద్యులను భయభ్రాంతులకు గురిచేసింది మరియు వారు విద్యుత్ షాక్ యంత్రంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు వారు రోగిని తిరిగి బ్రతికించడానికి ప్రయత్నించడానికి షాక్లు ఇవ్వడం ప్రారంభించారు. కానీ చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత కూడా ఏమీ జరగలేదు. కాబట్టి వైద్యుడు తన ఆట ముగిసిందని భావించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అవకాశం తీసుకుని మృత్యుదేవుడు అతని ఆత్మను బయటకు తీసి దానిని తీసుకెళ్లడం ప్రారంభించాడు. కానీ అకస్మాత్తుగా ఒక మందు సీసా తలుపును తాకి దొర్లింది మరియు ఒక యంత్రాన్ని ఢీకొట్టింది. దీని వలన గది అంతటా భారీ పేలుడు సంభవించింది మరియు ఆ షాక్ యంత్రం ఆ వ్యక్తిపై పడింది. ఇది ఆత్మను అతని శరీరం వైపుకు లాగింది. మృత్యుదేవుడు అతన్ని వెంబడించాడు. కానీ అప్పుడే వైద్యుడు గేటు తెరిచాడు. అది మృత్యుదేవుడిని స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించింది మరియు ఆ వ్యక్తి కిటికీలోంచి దూకి పారిపోయాడు. మరియు మృత్యుదేవుడు అతనిని వెతుకుంటూ వచ్చినప్పుడు అతనికి 440 వోల్ట్ షాక్ తగిలింది. ఈ బాలుడు నోరు లేకుండా పుట్టాడు. కానీ దుకాణదారుడు అతనికి సూది మరియు దారమిచ్చి నీ నోటిని నువ్వే కుట్టుకో అని అన్నాడు. కాబట్టి ఆ బాలుడు నొప్పి గురించి పట్టించుకోకుండా తన నోటిని కుట్టుకున్నాడు. కానీ దీని ధర చాలా ఖరీదైనదని అతనికి తెలియదు. నిజానికి ఈ బాలుడు 18 సంవత్సరాలుగా ఏమీ తినలేకపోయాడు లేదా ఏమీ మాట్లాడలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు తినడానికి నోరు కొనాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతను తన స్నేహితుడితో కలిసి ముఖాల దుకాణానికి వెళ్లాడు. కానీ అక్కడ వింతలు చూసి భయపడ్డాడు. దుకాణ యజమాని కూడా 6 కళ్ళు ఉన్న రాక్షసుడు. అప్పుడు బాలుడు అన్ని కళ్లను జాగ్రత్తగా చూసి తనకు సాధారణమైన కళ్లను ఎంచుకున్నాడు. కానీ అతను వాటిని ధరించిన వెంటనే అతని చీకటి ప్రపంచం అకస్మాత్తుగా వెలిగిపోయింది మరియు మొదటిసారి అతను తన ముఖాన్ని చూశాడు. కానీ ఆ కళ్ళు అదుపు తప్పి తానే ఒక రాక్షసుడిగా మారిపోయాడని అతను చూశాడు. భయంతో అతను కళ్లను బయటకు తీయడానికి ప్రయత్నించాడు. కానీ అవి అస్సలు కదలలేదు. అప్పుడు అతని స్నేహితుడు వెంటనే కళ్లను బయటకు తీశాడు. దీని తరువాత ఆ బాలుడు అనేక రకాల కళ్లను ప్రయత్నించాడు. కానీ ఏవి అతని శరీరానికి సరిపోలేదు. అప్పుడు దుకాణ యజమాని మరియు అతని స్నేహితుడు నోటితో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ స్నేహితుడు ఒక నోటిని తీసుకుని అతని ముఖం మీద ఉంచాడు. కానీ ఆ బాలుడు దానితో మాట్లాడటంలో ఇబ్బంది పడ్డాడు. కాబట్టి దుకాణ యజమాని సలహా మేరకు బాలుడు తన ముఖాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఏ ముఖం కూడా అతనికి సరిపోలేదు. ఇప్పుడు దుకాణదారుడు కూడా ఆందోళన చెందాడు మరియు అతను ఆ బాలుడిని తన స్వంత ముఖాన్ని ధరించడానికి కూడా అనుమతించాడు. కానీ అది అతనికి చాలా వింతగా అనిపించింది. అతని స్నేహితుడు కూడా ఉద్రిక్తంగా మారడం ప్రారంభించాడు. కాబట్టి అతను దుకాణదారుడిని సహాయం అడిగాడు. అప్పుడు దుకాణదారుడు తన అత్యంత రహస్య ఆయుధాన్ని బయటకు తీశాడు. ఆ పెట్టె లోపల సూది మరియు దారం మాత్రమే ఉన్నాయి. స్నేహితుడు త్వరగా ఆ సూది మరియు దారాన్ని బాలుడికి ఇచ్చి దానిని ఎలా ఉపయోగించాలో చెప్పాడు. అప్పుడు బాలుడు తన నోటిని కుట్టడం ప్రారంభించాడు. అతనికి చాలా నొప్పి అనిపించింది. కానీ అతను వదులుకోలేదు. మరియు కొద్ది సమయంలోనే అతను పరిపూర్ణమైన నోటిని కుట్టాడు మరియు నెమ్మదిగా అతని నోరు చివరకు తెరిచింది. ఇప్పుడు అతను మాట్లాడగలడని ఆనందంతో అతను ఎగిరి గంతేశాడు. కానీ నిజమైన ఆనందం అతని స్నేహితుడికి మరియు దుకాణదారునికి ఉంది. ఎందుకంటే ఆ బాలుడు ఉపయోగించిన సూది మరియు దారం చాలా ఖరీదైనవి. ధర విన్న తర్వాత బాలుడు షాక్ అయ్యాడు.